హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈజీ వేలో అటుకుల తాలింపు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా ఫాలో కండి. ఇలాగే చేసుకొని వచ్చిన గెస్ట్ కూడా మనము తృప్తి చేయొచ్చు. అంటే బాగుంటుంది, పెడితే వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ఫాలో చేసుకోండి. నా వీడియోస్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా 10 మినిట్స్లో అటుకులు రెడీ. నేనైతే అటుకుల తాలింపు చేసుకున్నా. దాంట్లో తాలింపులో మనము కరివేపాకు, పల్లీలు, ఎల్లిపాయలు, కొబ్బరి అన్నీ మనకి ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 2-3 డేస్ మంచిగా నిల్వ ఉంటాయి. అటుకులు వేయాలి. ఎలా చేస్తానో చూడండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము కొంచెం నూనె పోసి కొంచెం ఆయిల్లోనే ఇవన్నీ బాగా గోలిస్తున్నా. చూడండి, వేయిస్తున్నా. ఆయిల్ ఎక్కువ ఉందా, కింద ఇంత ఉంది. ఈ ఆయిల్లోనే అన్నీ వేస్తాను. చూడండి, మీరు తక్కువ ఆయిల్లోనే ఎక్కువ చేసుకోవచ్చు. ఎండాకాలము ఎక్కువ ఆయిల్ తింటే దూప తీసుకుంటుంది అంటారు కదా, ఎప్పుడు దూప అవుతూనే ఉంటుంది. వాటర్ తాగబుద్ధి అవుతూ ఉంటుంది ఎక్కువగా, టూ మచ్గా. అందు గురించి మనము ఆయిల్ ఎక్కువగా వాడకుంటే బెటర్. ఉప్పు కూడా తక్కువ తింటే వాటర్ ఎక్కువ తాగబుద్ధి కాదు. అంటే ఒక 3 లీటర్ల కన్నా ఎక్కువ తాగొద్దు కదా, అందు గురించి. సో డైలీ 3 లీటర్స్ అయినా వాటర్ కంపల్సరీ ఉండాలి. ఎక్కువ వాడతామనుకోండి, వాటరు కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందు గురించి మనము తక్కువ వాడితేనే బెటర్ అంటాం. సో ఇలా తాలింపు పెట్టేసుకొని కొద్దిగా వేగాలి. అలాగే రెడ్డిష్గా రావాలి. దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఒట్టిమిర్చి పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే మనకి చూడడానికి కూడా బాగుంటుందని వేసాను. తీసి తినేయచ్చు, అలాగే అటుకుల్లో అలాగే తినేయచ్చు కూడా, తప్పగా ఉంటుంది. అటుకులు వేసుకుని స్పూన్లో ఒక మిర్చి వేసుకొని తినవచ్చు. అంత చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అటుకులు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. అయిపోయినప్పుడల్లా ఒక బాక్స్ నిండా పెట్టేసుకోవాలి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనకి ఇవ్వడానికి అనుకువగా ఉంటుంది, ఈజీ ఉంటుంది. అప్పటిదప్పుడు చేయాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కదా, తొందరగా వాళ్ళు పోదాం అంటారు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇన్విటేషన్ ఇలా పెట్టడానికి వచ్చినప్పుడు ఇలా ఒక ప్లేట్లో ఇవ్వచ్చు మనం. సో అలాగే పసుపు కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు చాలా కలర్ సూపర్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా తినబుద్ధి అవుతుంది. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అలాగే బట్టి పుట్నాలు కూడా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు అటుకులు వేసుకున్నాం. సో నేనైతే పేపర్ అటుకులే యూజ్ చేస్తున్నా. పేపర్ అటుకులు చాలా బాగుంటాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి. నాకు ఇష్టం చాలా. అందు గురించి పేపర్ అటుకులే నేను ఎక్కువగా వాడతాను. మరి మీరు ఎలాగైనా పర్లేదు, మీరు ఏవి చేసుకున్నా పర్లేదు. సో నాకైతే పేపర్ అటుకులు ఇంట్రెస్ట్ ఉంటుంది. తిన్నట్టు కూడా ఉండదు, అంత హెవీ అనిపించదు, బాడీకి ఈజీగా ఉంటుంది. ఒక బౌల్ నిండా పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి, నైట్ తినబుద్ధి కూడా కాదు, డిన్నరు అంత బాగుంటాయి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలాగే చేసుకోండి. మనకు కావాలనుకుంటే ప్రోటీన్ కోసము పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొబ్బరి, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఇంకా పప్పులైనా ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనం అటుకులతో పాటు ఇవి కూడా
క్రిస్పీగా నోటికి తగిలి చాలా మంచిగా ఉంటుంది పంటికి తగిలి. సో నేనైతే కరివేపాకు కూడా ఎక్కువగా వేస్తాను. కరివేపాకు పిల్లలకు తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, అది స్మాష్ చేయొచ్చు. కొద్దిగా క్రిస్పీగా అవుతాయి కదా, అవి వాళ్ళకి తెలియకుండా స్మాష్ చేస్తే కూడా ఆ విటమిన్ అనేది మనకు పిల్లలకు కూడా అందుతుంది. సో పిల్లలు ఇష్టపడేవే వేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. సో వాళ్ళకి ఇష్టం లేనిది మనము చేస్తామనుకోండి అస్సలు సహించరు, నాకు నచ్చలేదని అంటారు. మనము బ్రతిమిలాడి పెట్టే బదులు వాళ్ళే కావాలి అనేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇంట్లోనే ఉంటారు. ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడైనా ఇవి ఒక చిన్న బౌల్ నిండా పెట్టేసి వాళ్ళు తినేసి వెళ్ళినా, ఇప్పుడు పక్క పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా పెట్టేస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. పిల్లలున్న ఇంట్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి స్నాక్స్ చేస్తే. దీంట్లో కాజు, మనం బాదాం అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాల్ట్ కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ అవుతే ఉప్పు అవుతుంది, నచ్చలేరు, ఎవ్వరు నచ్చరు. సో దీంట్లోనే ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీ వేలో 10 మినిట్స్లో చేసుకునే రెసిపీ ఇది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది. వచ్చిన గెస్ట్ కూడా ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇవి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నా. 100% అందరూ చేసుకునే ఉంటారు. సో చేసుకుని వాళ్ళు ఇది చూసి కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నా. సో నచ్చినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.